నమస్తే వెల్కమ్ టు ఖాద్రీ న్యూస్ నేను శంకరి ముందుగా హెడ్లైన్స్ కరోనా జాగ్రత్తలపై 50 రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఢిల్లీలో రైతుల ఉద్యమాలకు సంఘీభావంగా కదిరిలో వివిధ రైతు సంఘాల సిపిఎంతో కలిసి రోడ్డు దిగ్బంధం, నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్, అరెస్టులు. అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై జాగ్రత్తల విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 20వ తేదీ వరకు 50 రోజుల పాటు కరోనా నియంత్రణలో భాగంగా ముమ్మరంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం రెవెన్యూ భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, దీని తీవ్రత అధికంగా ఉండే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇప్పటికే అధికంగా మరణాలు నమోదయ్యాయని, ఇక మరణాలు సంభవించే అవకాశం కల్పించరాదని సూచించారు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో వినూత్నంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం, బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, 6 అడుగుల సామాజిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో గాని శానిటైజర్లతో గాని శుభ్రం చేసుకోవడం వంటి కీలక విషయాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ సిరి నిశాంత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. రిగార్డింగ్ కరోనాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ టేకింగ్ అప్ ఏ 50-day క్యాంపెయిన్. 50 రోజుల ఒక క్యాంపెయిన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. బట్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో మండల్ లెవెల్ అధికారులను కూడా పిలవడం జరిగింది. మండల్ లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి జీవో జస్ట్ ఇప్పుడే ఇచ్చారు. మండల్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ అనేది కన్స్టిట్యూట్ చేయాలి. సో కరోనా అనేది ఇంకా వెళ్ళిపోలేదు, రెండోసారి వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో దీన్ని రెండోసారి వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది, లేదంటే ఎక్కువ మరణాలు సంభవించవచ్చు, కేసులు తక్కువగా, దీన్ని తప్పించుకోవాలి అంటే వీ నీడ్ టు ప్రియంప్ట్, అంటే మనం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఆ ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి జిల్లా లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ, మండల్ లెవెల్లో ఇంకొక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ జిల్లా లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు పెట్టాము. దానికి మండల్ లెవెల్ ఆఫీసర్స్ని, మున్సిపల్ కమిషనర్స్ని అందరినీ కూడా గమనించి చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఐ జస్ట్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి అవేర్ ఆఫ్ వాట్ నీడ్స్ టు బి డన్. అంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు 50 రోజుల క్యాంపెయిన్ చేయాలి. అందులో మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3 లైన్ మెసేజెస్ అంటే 3 ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నవి ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ జీవో కాపీని పంపించడం జరిగింది. అది చదువుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ దట్. I don't want to take much of your time. We will close this meeting of video conference as quickly as possible. I will be very brief. So the meeting I am assuming and I am believing that. So 3 లైన్ మెసేజెస్ అన్నవి 3 ఉన్నాయి. ఒకటి మాస్క్ సంబంధించి, మాస్కే కవచం, మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆట కట్టు. సో ఈ ట్యాగ్ లైన్ అన్నది ప్రతి చోట మనం చేసేటటువంటి ప్రతి పనిలో, మనం చేసేటటువంటి ఈవెన్ యూ కెన్ గెట్ ఇట్ ప్రింటెడ్ ఆన్ ద ఫైల్స్ ఆల్సో. మెసేజెస్ ఏవైతే 3 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ప్రమోట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఫాలో చేయడం. ఐఎస్ఏ యాక్టివిటీ, ఆ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు, ప్రజలు, అధికారులు, ఎన్జిఓస్ అందరూ కూడా ఫాలో అయ్యేలాగా చేయడం. ఒకటి మాస్క్ ధరించడము,
రెండోది ఫిజికల్ డిస్టెన్సింగ్, భౌతిక దూరాన్ని పాటించడం. 6 అడుగుల దూరం, కరోనా మీకు దూరం. రెండోది రెగ్యులర్గా ఈ 50 రోజులలో రోజు ఒక యాక్టివిటీ ఉంది. సో దాంట్లో మీకు ఆల్రెడీ జియో 733 జియోని ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎ రోల్. ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా చేయాల్సిన పని, అంటే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్, ఎన్ఆర్ఈజిఎస్, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. అలాగే దీన్ని ఖచ్చితంగా పాటించేలాగా చూడాలి. సో బేసిక్గా వాట్ వీఆర్ అల్టిమేట్ రిక్వెస్ట్ ద తహసీల్దార్స్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ టు గో త్రూ దిస్ and ensure that this is done. This is pertaining to intensive ISC campaign for the next 50 days starting from December 1st to January 19th. Then there are some major important festivals. So in festivals time lo religious places lo there is a possibility of more public being coming there and corona spread అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉంది. Say December 25th అంటే churches lo there has to be more concentration. The Commissioner Endowments orders were already issued. At no religious place the congregation should be more than 50 people. So instances are coming to my notice that 50 కంటే ఎక్కువ మంది అక్కడక్కడ గ్యాదర్ అవుతున్నారు, లేదంటే వేరియస్ అకేషన్స్లో గ్యాదర్ అవుతున్నారు అన్నట్టు నా దృష్టికి వస్తుంది. దట్ షుడ్ నాట్ బి అలౌడ్. Campaign, intensive campaign. This is first thing. So, చేయడానికి కానీ అటువంటి జరగడానికి వీలు ఎక్కడ కూడా. That mandal level task force will be the medical officers as well as mandal level task force have the responsibility of doing this. Dry space అన్నది ఫర్ స్టోరింగ్ ఆఫ్ సిరంజెస్, డ్రాపర్స్, కోల్డ్ బాక్సెస్, వ్యాక్సిన్ క్యారియర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది దీనికోసం. అవునా? కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతూ తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశంలోని వివిధ రైతు సంఘాల రాజధానిలో వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం మరియు రైతు సంఘాల రోడ్డు దిగ్బంధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కదిరిలో సిపిఎం, ఏపీ రైతు సంఘం సంయుక్తంగా రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని అంబేద్కర్ సర్కిల్లో చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు నాయకులు రైతులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నాయకుడు ఉత్తన్న, ఏపీ రైతు సంఘం నాయకుడు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు జీబీఎల్ నరసింహులు, హరినాథరెడ్డి, సాంబశివ, నూర్ మహమ్మద్, జగన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల నడ్డి విడిచే చీకటి చట్టాలను వెలువరించిందని వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తుందని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు 3 కూడా రైతులకు చాలా అన్యాయం చేసేటట్లు ఉన్నాయి. ఇప్పుడే ఢిల్లీలో గత 26వ తేదీ నుంచి చాలా రాష్ట్రాల నుంచి దేశ నలుమూల నుండి వచ్చిన రైతులు చాలా మటుకు ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం దీనికి స్పందించడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా చట్టాలలో చాలా అన్యాయం చేసినారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ ఈరోజు కదిర్లో రైతు సారాధి వేదిక సిపిఎం పార్టీ తర్వాత రైతు సంఘం ద్వారా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ముఖ్యంగా 3 చట్టాల్లో కూడా చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు చర్చలకు రమ్మని ఆహ్వానించి 3 రోజుల నుండి చర్చలు జరిగిన ఈ చర్చలు కొలిక్కి రాలేదు. ఈరోజు రైతులు డిమాండ్ చేస్తున్న డిమాండ్లన్నీ ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. రాజధానిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి గత 3 నెలల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పార్లమెంటు ముట్టడికి నవంబర్ 26వ తారీఖున
ఆల్ ఇండియా రైతు సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా పిలిపిస్తే గత 6 రోజులుగా కోట్లాది మంది రైతులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవి కూడా ఉపసంహరించుకోకపోగా మొత్తం రైతుల ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు రైతులు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి రైతుల వినాశకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులను వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చినారు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మేము రైతుల పక్షపాతి, రైతుల పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మార్కెట్లో స్వేచ్ఛ వదిలేస్తామని చెప్పి చెప్తున్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా మూతలేసి మీరు ప్రైవేటు వాళ్ళ లాభాల కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినారు. ఈరోజు విపత్తుల వల్ల పంటలు ఏమైనా డ్యామేజ్ అయ్యి నష్టం జరిగితే వాటిని ఎవరు కొంటారని చెప్పేసి అడుగుతున్నాం. ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఇప్పటికైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తినడానికి నోటి దగ్గరికి చేయబోతోందంటే ఇది యొక్క రైతుల పుణ్యమే అని చెప్పేసి పాలు కానీ పండ్లు కానీ ధాన్యం కానీ రైతులు పండించకుండా పోతే మీకు తినడానికి తిండి కూడా ఉండదు, మీరేమైనా డబ్బులు తినిపోతారా అని చెప్పి అడుగుతాను. అందుకనే ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే, ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నువ్వేవైతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చేటువంటి చట్టాలు తీసుకొచ్చావో ఆ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున తుఫాన్ల వల్ల పంటలు నష్టపోతే ఆ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమై మేము రైతు సంఘ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతి రైతు కూడా ఎకరానికి 27,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోతే కేవలం నామేలుగానే మీరు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అందుకనే ఈ రైతులందరికీ కూడా ఏవైతే పంట పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకి ఎకరానికి 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతాం. అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను వల్ల మొత్తం ఈ జిల్లాలో వరి అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. వరి సాగు చేసుకున్నటువంటి రైతులు ఒక ఎకరానికి 30-35,000 రూపాయల పెట్టుబడి పెట్టి మొత్తం భూమిలోనే మొలకొచ్చి వరదల్లో పంటంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ రైతులకు కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టే విధానం వెంటనే రద్దు చేసుకోవాలి. మీరు మోటార్లకు మీటర్లు పెడితే ఈ ప్రాంతంలో రైతులు కరువులో కూరుకుపోయినటువంటి రైతులు మోటార్లకు మీటర్లు పెట్టి మీరు నగదు బదిలీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు సకాలంలో నగదు బదిలీ చేయకపోతే రైతుల పెట్టినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలియజేస్తాం. బీజేపీ తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోతుంది. కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈరోజు ఆ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు స్వేచ్ఛ పేరుతో, స్వేచ్ఛ వ్యాపారం పేరుతో, కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో మొత్తం రైతుల యొక్క భూములన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా ఈరోజు ఆ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల వల్ల ప్రమాదకరమైనటువంటి సంక్షోభం ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి రాజకీయాలతో సంబంధం లేకుండా 1,20,00,000 మంది రైతులు ఈరోజు ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఆందోళన జరుగుతున్న రైతులపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీ చార్జీలు చేయించడం, నీటి వాటర్ క్యాన్లతో, బాష్పవాయువుతో ఈ రకంగా ఒక నిర్బంధాన్ని ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలియజేస్తున్న రైతుల యొక్క గొంతు నొక్కే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ రైతుల మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పటికే ఒక రైతు చనిపోయాక చలి తట్టుకోలేక అనేక మంది రైతులకి లాఠీ దెబ్బలు, చివరికి ముసలి వాళ్ళని చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా కర్కశంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈరోజు రైతులపై దాడి చేయిస్తూ ఉంది. తక్షణమే దీన్ని మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ చట్టాల వల్ల ఎవరికి నష్టం ఉంది, ఎవరికి లాభం ఉంది చర్చించడానికి బీజేపీ భయం ఎందుకు? రైతులు అడుగుతూ ఉన్నారు, మాతో చర్చించండి. ఈ చట్టాల వల్ల ఏ ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలన్నీ కూడా మేము మీకు రాసిచ్చాం, దాని మీద మీరు చర్చలు రండి అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉంటే రైతులతో చర్చించడానికి సిద్ధం కాకపోగా ఈరోజు ఈ చట్టాలు ఏమో మంచివన్నట్టు, రైతుల ఆందోళన తప్పన్నట్టు ఈరోజు ఆ రకంగా బీజేపీ విషప్రచారం చేస్తూ ఉంది. అందుకని డిమాండ్ చేస్తున్నాం బీజేపీని, తక్షణమే ఈ నల్ల చట్టాలు ఏవైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలపైన సమగ్రంగా చర్చ జరగాలి. రైతులతో మాట్లాడాలి, రైతు సంఘాలతో మాట్లాడాలి. అనేక మంది వ్యవసాయ నిపుణులు కూడా ఈ చట్టాలలో ప్రమాదం ఉందని చెప్తా ఉంటా బీజేపీ ఎందుకని మొండికేస్తా ఉంది?
ఉందో సమాధానం చెప్పాలి. అంటే కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతుల నడ్డి విరగొట్టే విధంగా ఈరోజు ఈ రకంగా చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇవి ప్రమాదకరమైన చట్టాలు, ఇవి నల్ల చట్టాలుగా వివరిస్తున్నాం. ఈ చట్టాలు అమలైతే భవిష్యత్తులో రైతుల చేతిలో భూమి ఉండదు, మొత్తం వ్యవసాయం అంతా కూడా కార్పొరేట్ల పాలైపోతుంది. కాబట్టి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ఈరోజు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టి లెక్కలు ఇస్తాం, కరెంటు కాల్చేదని చెప్తా ఉన్నారు. ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే పంటలు నష్టపోయి అకాల వర్షాలతో ఈరోజు రైతుల భూముల్లో పంటలన్నీ కూడా నేల కొరిగిపోతూ ఉంటే కనికరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యొక్క మెడపై కత్తి పెట్టే విధంగా ఈరోజు నూతన చట్టాలు తీసుకొచ్చే రకంగా ఉన్న శ్రద్ధ రైతుల పైన లేదంటే నిజంగా ఈ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వేరుశనగ పంట, వరి పంట ఎవరైతే నష్టపోయినారో అట్లాంటి రైతులందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే ఇప్పటిదాకా రైతులు అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేయాలి. అలాగే తక్షణమే నల్ల చట్టాలకు సంబంధించి రైతులతో చర్చించి ఆ రకంగా చట్ట సవరణ చేసి ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నూతన వ్యవసాయ చట్టాలను మోడీ విధానాలు మోడీ విధానాలు ఉపాధ్యాయులు తమ విధులనే గాక బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. అనంతపురం అంబేద్కర్ భవన్లో నాడు నేడు మనబడి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో అభివృద్ధి పరిచిందని, కార్పొరేట్ పాఠశాలల కన్నా భిన్నమైన అనుభవం సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించిన పలు సమస్యలకు కలెక్టర్ గంధం చంద్రుడు పరిష్కారాలను సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్యాముల్, జాయింట్ కలెక్టర్ సిరి, సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త తిలక్ విద్యాసాగర్, ఉప విద్యాధికారి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాల కేటాయింపులో చూపుతున్న వివక్షను విడనాడాలని సిపిఐ డిమాండ్ చేసింది. పేదలకు ఇంటి స్థలాలు చాలీచాలని రీతిలో కేటాయించడం ద్వారా అవి నిరర్ధకమవుతున్నాయని, కనుక పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 3 సెంట్ల వంతున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కదిరి సిపిఐ నాయకులు కదిరప్ప తదితరులు డిమాండ్ చేస్తూ కదిరి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే 90% నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిట్కో ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని, ఈ ఇళ్లను పూర్తిగా ఉచితంగా ఇస్తామంటున్న ప్రభుత్వం ఈ ఇళ్ల కొరకు గతంలో లబ్ధిదారులు చెల్లించిన ధరావత్తు మొత్తాలను వాపసు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం అధికారులు చర్యలకు ఉపక్రమించకపోతే సిపిఐ లబ్ధిదారులను మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి కదిరి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏమంటే, ఇప్పుడు 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ రోజు గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. ఓకే, మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఎందుకంటే అనేక సార్లు రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏమంటే, కదిరి పట్టణంలో మున్సిపాలిటీలో 1 సెంటు ప్లేస్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఆ 1 సెంటులో 4 పిల్లలుండి, ఒక తండ్రి, ఒక తల్లిదండ్రి ఉంటే, ఒక బంధువులు 3వ వ్యక్తి పోయేకి కూడా అవకాశం లేదు. అక్కడే బాత్రూము, బెడ్రూము, కిచెను అవన్నీ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఆ 1 సెంట్ అనేది క్యాన్సిల్ చేసి, లేఅవుట్లు క్యాన్సిల్ చేసి 2 సెంట్లకు లేఅవుట్లు వేసి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రజలకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
అలా మీరు ఇవ్వలేని పక్షంలో 1 సెంటే డిసెంబర్ 5వ తారీఖున ఇస్తే మేము మరొక్కసారి సిపిఐగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 1 సెంట్లో ఇచ్చినామనుకో మేము మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి 2 సెంట్ల స్థలంలోనే ఇల్లు కూడా కట్టించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము మరొక్కసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున టౌన్కు 1 సెంటు చాలదని చెప్పేసి 2 సెంట్లు ఇవ్వాలా, ఇక్కడున్న లోకలకు 2 సెంట్లు ఇస్తేనే న్యాయం జరుగుతుంది, 1 సెంట్ అయితే న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి మేము స్వాగతం తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి తరఫునగానే కానీ 1 సెంటుని క్యాన్సిల్ చేసేయాలి. 2 సెంట్లు ఇస్తే వాళ్ళ జన్మ కుటుంబం కూడా నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ బిడ్డల తరమైనా కూడా ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు 1 సెంట్ ఇచ్చినా కూడా 2 సెంట్లకు మార్చి ఇచ్చినాడు మాకు దేవుడు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి మీకు దండ పెట్టుకుంటారని చెప్పేసి ఈరోజు మేము అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 సెంట్లకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్ట్ మేడం గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఇప్పుడు మామూలుగా డిసెంబర్ 28వ తేదీన మామూలు ఇంత మునుపు కూడా ఉగాది పండుగ పోయి గాంధీ జయంతి అని చెప్పేసి కొన్ని నెలలు సంవత్సరాలు కూడా వాయిదా పడడం జరిగింది. కావున ఈ మధ్యకాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మామూలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్కి దిగి వచ్చి డిసెంబర్ 25 తేదీన వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తామని చెప్పని ఈరోజు ఆయన వచ్చి చెప్పడం జరిగింది. కానీ 1 సెంటు మామూలుగా మున్సిపాలిటీలో ఇవ్వాలి, మండలాలలో పంచాయతీల్లో 2 సెంట్లు ఇస్తాము, 1.5 సెంటు ఇస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. 1 సెంటు ఇస్తే ఏ రకంలో వాళ్ళు సంసారాలు పిల్లలతో సంసారాలు గడపాలి ఒకసారి ఆలోచించండి. మీరేమో ఒక మండల నాయకుల కాడి నుంచి ఒక ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ కాడి నుంచి మీరందరూ 25 సెంట్లు 30 సెంట్లలో సంసారాలు చేస్తున్నారు. మీరుండే మామూలుగా బెడ్రూమే 1.5 సెంట్లు ఉంటుంది. పేదవాడు 1 సెంటులో ఏ రూపంలో సంసారం చేస్తారో ఒకసారి ఆలోచించండి. రేపు నెల వచ్చి ఈ డిసెంబర్ 25 తేదీన 1 సెంటును క్యాన్సిల్ చేసి 2 సెంట్లు ఇస్తే తప్ప వాళ్ళకు ఏ రకంలో కూడా న్యాయం జరగదు. లేదా మీరు 1 సెంటు ఇస్తే మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మళ్ళీ భారీగా ఉద్యమం చేస్తుందని మేము ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన స్పందించి 2 సెంట్లు ఇస్తే తప్ప మామూలు పేదవాళ్ళకు న్యాయం జరగదని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? ప్రత్యేక అవసరాల వారికి ఇక నుండి దేనికి భయపడాల్సిన పని లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలుపుల మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలుపుల ఎంఈఓ వెంకటరాముడు, మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీ స్వచ్ఛంద సంస్థ తలుపుల యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత స్వర్గీయ మాంచా ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటరాముడు మాట్లాడుతూ సంస్థ అధినేత మాంచో ఫెర్రర్ ఈ దేశస్థుడు కాకపోయినా తన కుటుంబంతో వచ్చి అనంతపురం జిల్లాలో స్థిరపడి జిల్లా ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడని కొనియాడారు. నిత్యం కరువు కాటకాలతో సతమతం అవుతున్న జిల్లాలో పేదలకు ఆసరాగా నిలిచి ఎన్నో సేవలు అందించారని, అటువంటి వ్యక్తి మహనీయుడేనని అన్నారు. లేకుంటే నెలలో మొబైల్ షాప్ అని మామూలుగా ఒక మండలానికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేటు వచ్చినప్పుడు ఆ మొబైల్ బండి వచ్చి మన పిల్లలకు క్రచెస్ అయితేనేమి, వీల్ చైర్లు అయితేనేమి, అదేవిధంగా ట్రైసైకిళ్ళు ఏదైనా పిల్లలకు క్యాలిపర్ ఏదైనా పోయినా కానీ ఫుట్వేర్ ఏదైనా కావాలి కానీ ప్రతి ఒక్కటి మొబైల్ టీం మాదిరి వచ్చేసి వాళ్ళు మన మండలానికి వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంది కావాలా ఏంది చూసుకొని ప్రతి ఒక్కరికి సలహా ఇచ్చేసి
వాళ్ళ పిల్లలకి ఏం చేయాలో చూసుకొని పోతారు. అదేవిధంగా మన సంఘాలు కరోనా వైరస్ వచ్చిన నుంచి సరిగా సంఘాలు జరగలేదు. ఆ సంఘాలు బాగా మళ్ళీ పునరుద్ధరించుకోవాలని నేను కోరుతున్నాను. అందుకోసం ఎవరే కానీ వికలాంగత ఉందని భయపడుతుంది. గవర్నమెంట్ సాయం జరుగుతుంది. ఆర్టీటీ మహానుభావుడు దేవుడు ఆయన ఉన్న నాలుగు మనం ఆయన ఈ ఆర్టీటీ ఈ సంస్థ ఉన్న నాలుగు మనకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొన్ని చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు ఏమో ఇక్కడ మనం ఎవరికైనా చెప్పి ఇబ్బంది ఉంటుంది కాబట్టి చేయలేదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థను స్థాపించినాడు. ఆయన కూడా మహనీయులు అంటారు. ఎందుకంటే మంచి పని చేసినంతా మహనీయులే. ఎవరు మంచి పని చేశారో వాళ్ళంతా మహనీయులే. వాళ్ళకంటే ఇంకా మేధావి, ఇంకా గొప్పలు అనుకోవాలి. మన జిల్లాకు వచ్చాడు ఫస్ట్. స్పెయిన్ దేశం మన దేశం కాదండి, మన తెలుగే రాదు అసలు. ఈ స్పెయిన్ దేశం నుంచి వచ్చి మన దేశానికి, మన దేశంలో మళ్ళా మన రాష్ట్రంలో మన కొంచెం జిల్లాకు వచ్చినాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 1970లో వచ్చినాడేమో. 50 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి మన జిల్లాకు. అప్పటికే మేము చిన్నప్పుడే ఇంటాంటిమే. ఆ కళ్యాణదుర్గం పోయినాడు ఫస్ట్. కళ్యాణదుర్గంలో స్టార్ట్ చేసాడు. కళ్యాణదుర్గం అని విన్నారు మీరు. అక్కడ పోయినాడు, అక్కడ పోయి చూసినాడు ఆ ఏరియా అంతా. అక్కడ నీళ్ళు లేవు తాగడానికి. చాలా తలుపుల కంటే అధ్వానం కళ్యాణదుర్గం. నీళ్ళు లేవు అక్కడ అసలు. మీకు తెలియదు, తక్కువ. పశువులు పెంచుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికే నీళ్ళు. పేదరికంతో ఉండాలి. ప్యాంట్ ఉంటే నిక్కర్ లేదు, నిక్కర్ ఉంటే సర్ఫ్ లేదు. బట్టలన్నీ పాత బట్టలన్నీ వేసుకొని కళ్ళంతా తిరుగుతూ ఉంటారు. నీళ్లు పోసుకోండి అలాగే చదువు. భక్త గ్రేసరుడు భక్త కనకదాస జయంతిని వేడుకలను ఈ రోజు అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కనకదాసు చిత్రపటానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కనకదాస జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం మన అదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాలు రూపొందించిందని, అన్ని పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయని అన్నారు. బీసీలు ఉన్నత విద్యావంతులే సమాజంలో గుర్తింపు పొందాలని, బీసీలు ఐకమత్యంతో ఉండి తమను ప్రోత్సహిస్తున్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మనకి బీసీల అభ్యున్నతి గురించి అనేక విధాలుగా అనేక స్కీముల ద్వారా శాచురేషన్ కేసెస్ లో సంక్షేమ శాఖ ద్వారా విద్యాపరంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. సో ఈ జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ కి, కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా అది విద్య కొనసాగించాలనే ఉద్దేశంతో సో ఎవరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదని ప్రతి ఒక్కరికి కాలేజీ వాళ్ళు ఎంతైతే ఫీజెస్ నిర్ణయిస్తారో అన్ని ఫీజులు ప్రభుత్వమే చెల్లించి, ప్రభుత్వమే ఆ ఖర్చులంతా ప్రభుత్వమే భరించి ఉద్యోగులకి కృషి చేస్తుంది. సో దీంట్లో భాగంగా మన జిల్లాలో 38,750 మంది సంవత్సరం లబ్ధి పొందారు. అదేవిధంగా డిగ్రీ కానీ ఎవరో కోసం చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం, వారికి హాస్టల్ మరియు ఫుడ్ ఎక్స్పెండిచర్ కానీ ఇది ఇచ్చడం జరుగుతుంది. గౌరవనీయులు పసుపుల నరసింహరావు, అదేవిధంగా గౌరవనీయులు ఉపదర్శి సేన గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కనకదాస జయంతి సందర్భంగా శుభాభివందనాలను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, రోడ్డు భవనాల శాఖ మంత్రులు మానగుళ్ళ శంకరన్న గారు కొన్ని అనివార్య కారణాల చేత ఆయన రాలేకపోయినారు. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, కులస్తుడు మన పార్థసారథి గారు
కూడా ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. అదేవిధంగా ఇక్కడికి రాకపోయినా వారిద్దరు కూడా వారి ఆశీర్వాదం, వారి సూచనలు మాకు ఇచ్చి దీన్ని నిర్విఘ్నంగా జరపమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే అందరినీ కూడా ఎక్కడి వాళ్ళక్కడ ఈ జిల్లాలోనే కాదు గతంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మనం ఎలక్షన్స్ ముందు కూడా మీటింగ్ పెట్టుకున్నాం. ఒకసారి ఐక్యత గురించి మాట్లాడుతున్నాం. ఐక్యత కూడా వచ్చింది, ఫలితాలు కూడా వచ్చినాయి. మనం చూసాం ఫలితాలు కూడా జరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం కులంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత, సంఘంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఊళ్ళలో మనతో పాటు ఉన్నారు కదా, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఆ పని చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. దాదాపు 90,000 రూపాయలు మీరు ఇచ్చారు. ఏంటంటే ఒక కష్టం వస్తే మనము మన వాళ్ళు ఉన్నారు, ఆదుకుంటారు అని అనిపించడం ఏదైతే ఉంటుందో, సగటున సామాన్య గృహంలో ఆ భావన వస్తే అప్పుడు ఈ కుల సంఘం సక్సెస్ అయిపోయి మనం ఏ కష్టం వచ్చినా కూడా వస్తుందని. అంతేకాకుండా మనం మిగతా కులాన్ని కలుపుకొని పోయినప్పుడు మనకి చాలా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మనకు వచ్చినాయి, మనం చూసినాం. ఇందాక కూడా ఆమె చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. దాదాపు ఆ రోజు మైక్రో పట్టుకుని మాట్లాడారు బీసీలని. నిజంగా కూడా జేసీల మీద జయించినాం బీసీలు అంటే వేరే ఏ కారణం లేదు. అందువల్ల అలాంటి పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉండేటట్టుగా మన ఆలోచన కానీ, మన శ్రమ కానీ, మన తెలివితేటలు కానీ మళ్ళీ సగటు బీసీల కోసం, పేదల కోసం ఉపయోగపడుతుంది. దాన్ని మించినది ఇంకోటి లేదు. ఒకవేళ మన ముందున్న వారు ఈరోజు అందరం ఒకేసారి మైకి అక్కడే కూర్చొని వచ్చింటాం, ఇంకా గ్రామాల నుంచి వచ్చింటాం. కానీ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయంటే మనకు ముందున్న వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటాయి. వాళ్ళు కష్టపడడం వల్లనే ఇలాంటివన్నీ కూడా వచ్చి ఉంటాయి. అందువల్ల మరొక మాట చెప్పాల్సిన పని, కులం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. భారతదేశంలో తప్ప వేరే దేశాలు భారతదేశంలో కులం పోదు. అంతే అది బలపడుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా జాగ్రత్తలపై 50 రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఢిల్లీలో రైతుల ఉద్యమాలకు సంఘీభావంగా కదిరిలో వివిధ రైతు సంఘాల సిపిఎంతో కలిసి రోడ్డు దిగ్బంధం, నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్, అరెస్టులు. అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.